బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ముగియగానే సెట్ ప్రాపర్టీస్ అన్నింటినీ తీసేయడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన బిగ్ బాస్ ఫ్యాన్స్ కాస్త ఎమోషనల్ అవుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్గా ముగిసింది. సుమారు 105 రోజులపాటు బుల్లితెర ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసిన ఈ రియాలిటీ షోకు ఆదివారం డిసెంబర్ 21తో ఎండ్ కార్డు పడనుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ సాగిన ఈ రియాలిటీ షో చివరకు కామనరే విజేతగా నిలిచాడు. చాలామంది ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ కప్పును అందుకున్నాడు. ఇక సీజన్ ప్రారంభం నుంచి టైటిల్ రేసులో టాప్లో నిలిచిన తనుజ చివరకు రన్నరప్తో సరిపెట్టుకుంది. డీమాన్ పవన్ టాప్ 3గా నిలిచాడు. జబర్దస్త్ కమీడియన్ 4, సంజనా గల్రాని 5వ ప్లేసుతో బయటకొచ్చారు. కాగా సుమారు 3 నెలలుగా బుల్లితెర ఆడియన్స్ నల్లరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ఎండ్ కార్డు పడడంతో చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. మరో కొత్త బిగ్ బాస్ సీజన్ కోసం ఏడాది దాకా ఆగాలా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిశాక హౌస్నేం చేస్తారు? నెక్స్ట్ సీజన్ వరకు అలాగే ఉంచుతారా లేక వేరే కార్యక్రమాలకు వినియోగిస్తారా అని చాలామందికి అనుమానాలు రావచ్చు. అలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం దొరికింది. ఇందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన బిగ్ బాస్ ఆడియన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో ఇప్పటివరకు ఉన్న బిగ్ బాస్ హౌస్లోని ప్రాపర్టీస్ అన్నింటినీ తీసేస్తుండటం మనం చూడవచ్చు. బిగ్ బాస్ టీం, ఇతర సిబ్బంది హౌస్లోకి రావడం, ప్రాపర్టీస్ అన్నింటినీ తొలగించడం, ప్యాక్ చేయడం తదితర దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ బోసిపోయింది, ఐ మిస్ యూ బిగ్ బాస్, మీ రాక కోసం వేచి చూస్తుంటాం అంటూ నెటిజన్లు ఎమోషనల్ కమెంట్స్ పెడుతున్నారు. కాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అయ్యాక సెట్స్ ప్రాపర్టీ మొత్తం తీసేస్తారు. వీటిని తరువాతి సీజన్కు సరికొత్త థీమ్తో డిజైన్ చేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు రచిస్తారు. మరి కంటెస్టెంట్ల లేని బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో ఈ వైరల్ వీడియోలో మీరూ చూసేయండి.